మీ ఫోన్ నంబర్ మీ ఒక్కరి పేరుపైనే రిజిస్టర్ అయిందా? మీ పేరుపైన మీరు తీసుకున్న నంబర్లు మాత్రమే కాకుండా వేరేవి ఉన్నాయా? ఇప్పుడు ఈ ప్రశ్నలు అడగడానికి కారణం ఉంది. చాలామంది నకిలీ ఐడి ప్రూఫ్లతో వేరే వాళ్ల పేరుపైన కొత్త కార్డులు తీసుకుంటున్నారు. వాటిని సైబర్ నేరాలకు విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఇదే అసలు యజమానికి సమస్యలు తెచ్చిపెడుతోంది. ఇలాంటి కేసులు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. అందుకే టెలికాం విభాగం అత్యంత కీలకమైన సూచన చేసింది. ఇకపై సిమ్ కార్డు దుర్వినియోగం అయితే ఆ బాధ్యత యజమానిదేనని తేల్చి చెప్పింది. అంతేకాదు, ఇలాంటి పరిస్థితి వస్తే ఆ యజమానిపై కఠిన చర్యలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. వీటితో పాటు మరికొన్ని మార్గదర్శకాలు కూడా ఇచ్చింది. అవేంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. మీ సిమ్ కార్డు దుర్వినియోగం అయితే అందుకు మీదే బాధ్యత. టెలికాం విభాగం తాజాగా విడుదల చేసిన ఈ స్టేట్మెంట్పై ఇప్పుడు గట్టిగానే చర్చ జరుగుతోంది. అంతా డిజిటల్ అయిపోయిందని సంబరపడిపోయేలోగా సైబర్ మోసాలు వరుస కడుతున్నాయి. బాధితులు వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. ఒక్కసారి ఆ వలలో పడితే చాలు, ఉన్నకాడికి అంతా దోచేస్తారు. సైబర్ నేరాల కేసులతో పాటు ఇప్పుడు ఈ సిమ్ కార్డు ద్వారా జరిగే మోసాలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. అందుకే సిమ్ కార్డు దుర్వినియోగమైతే అందుకు ఆ సిమ్ యజమానే బాధ్యులవుతారని చాలా గట్టిగా చెప్పింది టెలికాం విభాగం. అంటే ఇకపై ఓ సిమ్ కార్డు కారణంగా ఏదైనా ఆర్థిక నేరం జరిగితే యజమానిపైనే కేసు నమోదవుతుంది. ఈ నేరంలో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా విచారణ ఎదుర్కోక తప్పదు. టెలికాం విభాగం చేసిన వ్యాఖ్యలను కాస్తంత లోతుగా చర్చించుకోవాలి. కానీ అంతకన్నా ముందు ఓ సంఘటన గురించి చెప్పుకోవాలి. గత ఏడాది నోయిడాలో ఓ మహిళకు ఓ వ్యక్తి నుంచి కాలొచ్చింది. ఈ సిమ్ కార్డు తీసుకోవాలని ఆ మాటల్లోని సారాంశం. ఈ సిమ్ కార్డు తీసుకుంటే మొబైల్ పోయినా సరే ఎక్కడుందో కనిపెట్టవచ్చని నమ్మబలికాడు. ఇంకేముంది, ఈ మాటలు నమ్మి ఆ మహిళ ఈ సిమ్ కార్డు తీసుకునేందుకు ఒప్పుకుంది. ఫోన్కు వచ్చిన ఆ కోడ్ని షేర్ చేసింది. అక్కడితో పని పూర్తి చేసి కాల్ కట్ చేసి జారుకున్నాడు ఆ వ్యక్తి. ఆ తరువాత ఎంతకీ సిమ్ రాకపోవడం వల్ల సర్వీస్ ప్రొవైడర్ ఆఫీస్కు వెళ్ళింది ఆ మహిళ. కొత్త సిమ్ తీసుకుని యాక్టివేట్ చేయగానే వరుస పెట్టి మెసేజ్లొచ్చాయి. బ్యాంక్ అకౌంట్ నుంచి దాదాపు 27 లక్షల రూపాయలు డెబిట్ అయ్యాయి. అప్పుడు కాని ఆ మహిళకు అర్థం కాలేదు, నిలువునా మునిగిపోయానని. ఆ తర్వాత సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగాల్సొచ్చింది. సిమ్ కార్డు పేరుతోనూ ఎలాంటి మోసాలు జరుగుతున్నాయో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ఇంకెన్నో వెలుగు చూస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో సైబర్ నేరాలతో సంబంధం ఉన్న 9,42,000 సిమ్ కార్డులను బ్లాక్ చేశారు. అదే సమయంలో 2,63,000కు పైగా IMEI నంబర్లను బ్లాక్ లిస్టులో పెట్టారు. ఇవన్నీ సిమ్ కార్డులను దుర్వినియోగం చేసిన కేసులే. ఇలా వీటిని తప్పుడు దారిలో వాడడం వల్ల 2022లో 10 లక్షలకు పైగా సైబర్ నేరాలు నమోదైతే 2024లో ఆ సంఖ్య 22 లక్షలకు మించింది. అంటే ఏ స్థాయిలో నష్టం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా కట్టడి చేయకపోతే నష్టం మరింత తీవ్రమవుతుందని భావించింది టెలికాం శాఖ. అందుకే ఇకపై వీటిపై నిఘా పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఇందుకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వినియోగదారులు ఇకపై సిమ్ కార్డు వినియోగం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ట్యాంపర్ చేసిన IMEI నంబర్స్ వాడడం, మాడెమ్స్, మాడ్యూల్, సిమ్ బాక్సులు తదితర పరికరాల వాడకంలో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. వీటి కోసం నకిలీ డాక్యుమెంట్స్ ఇచ్చి కొనుగోలు చేస్తే అది నేరంగా పరిగణిస్తారు. ఇక మీ పేరుపైన వేరే వ్యక్తి సిమ్ కార్డు తీసుకోవడమూ నిషేధమే. ఒకవేళ ఆ వ్యక్తి దుర్వినియోగానికి పాల్పడితే యజమానిపైనే చర్యలు తీసుకుంటారు. మీ సిమ్ కార్డును వేరే వాళ్లకివ్వడం, ట్రాన్స్ఫర్ చేయడం లాంటివి చేయకూడదు. ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది. కాలింగ్ లైన్ ఐడెంటిటీ CLEని తప్పుదోవ పట్టించే మొబైల్ అప్లికేషన్స్, వెబ్సైట్స్ని వినియోగించకూడదని చాలా స్పష్టంగా చెప్పింది టెలికాం విభాగం.
సిమ్ కార్డుల దుర్వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని కేవలం చెప్పడమే కాదు, ఈ నేరానికి ఎలాంటి శిక్ష ఉంటుందో కూడా వివరించింది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం. 3 ఏళ్ల జైలు శిక్షతో పాటు 50 లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించింది. ఇదంతా టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023 ప్రకారమే జరుగుతుంది. ఇక్కడే ఓ కీలక విషయం చెప్పుకోవాలి. ఎకనామిక్స్ టైమ్స్ చెప్పిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఆగస్టులో కేంద్రం దేశవ్యాప్తంగా సుమారుగా 40 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేయించింది. వీటన్నింటికీ ఆర్థిక నేరాలతో సంబంధం ఉందని తేలింది. ఏఐ ఆధారిత డిటెక్షన్ టూల్స్తో వీటిని గుర్తించి బ్లాక్ లిస్టులో చేర్చారు. ఫైనాన్షియల్ రిస్క్ ఇండికేటర్ ఎఫ్ఆర్ఐ ఆధారంగా బిహేవియర్ ప్యాటర్న్ను పరిశీలిస్తూ ఆయా నంబర్స్ని ట్రాక్ చేసి చివరకు బ్లాక్ చేశారు. ఈ టూల్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి రోజుకు సగటున 2000 నంబర్లను గుర్తిస్తున్నారు. డిఓటి నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి 9 కంటే ఎక్కువ కనెక్షన్ ఉండకూడదు. అంటే తన వ్యాపారీత్యా కానీ, తర్వాత తను ఎక్కడ ప్రయాణం చేసినా అక్కడ సిగ్నల్ ఉండాలని అతను ఎక్కువ సిమ్ములు తీసుకొని ఉండొచ్చు. డిఓటి వారు ఏఎస్టిఆర్ అనేటువంటి ఒక మాడ్యూల్ ప్రవేశపెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేషియల్ రికగ్నిషన్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ టెలికాం సబ్స్క్రైబర్ వెరిఫికేషన్. ఈ మాడ్యూల్ ఉపయోగించి ఒక వ్యక్తి వేరే పేరు మీద కనెక్షన్ తీసుకున్నా కానీ ఆ ఫోటో ఆధారంగా ఈ మాడ్యూల్ 9 కంటే ఎక్కువ కనెక్షన్లు ఒక వ్యక్తి ఉపయోగిస్తూ ఉంటే అది డిటెక్ట్ చేసి తర్వాత వాటిని డిఓటి వారు డిస్కనెక్ట్ చేయొచ్చు. మరో విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పింది టెలికాం విభాగం. టెలికమ్యూనికేషన్స్ టెలికాం సైబర్ సెక్యూరిటీ 2024 రూల్స్ ప్రకారం ఓ వ్యక్తి ఐఎంఈఐ నంబర్ని దుర్వినియోగం చేయడం, నిబంధనలకు విరుద్ధంగా మార్చడం లాంటివి చేయకూడదు. అయితే ఈ సమస్య రాకుండా ఉండాలంటే ఓ పని చెయ్యాలని అంటోంది కేంద్రం. అదేంటంటే సంచార్ సాథీ మొబైల్ యాప్ లేదా పోర్టల్ ద్వారా ఐఎంఈఐని వెరిఫై చేసుకోవాలి. ఇలా వెరిఫై చేసినప్పుడు స్క్రీన్ పైన మొబైల్ బ్రాండ్ పేరు, మోడల్, మ్యానుఫ్యాక్చరర్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. మొబైల్ కనెక్షన్కి భద్రత కల్పించేందుకే ఈ పోర్టల్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెబుతోంది ప్రభుత్వం. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని డిజిటల్ టూల్స్ ని తీసుకొచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ టెలికాం రీసోర్సులను దుర్వినియోగం చేయకుండా కట్టడి చెయ్యాలని ప్రయత్నిస్తోంది. సిమ్ కార్డులు దుర్వినియోగం కాకుండా నియంత్రణ ఉండాలన్న ఉద్దేశంతో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ సంచార్ సాథీ అనే పోర్టల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ డాక్యుమెంట్స్ ఆధారంగా ఎన్ని సిమ్ కార్డులు రిజిస్టర్ అయి ఉన్నాయో స్పష్టంగా చూపించే టూల్ ఇది. అంటే మీ ద్వారా అనుమతి పొంది రిజిస్టర్ అయిన సిమ్ కార్డులు మాత్రమే యాక్టివ్గా ఉండేలా ఇది తోడ్పడుతుంది. కొన్నిసార్లు మీకు తెలియకుండానే మీ ఐడి ప్రూఫ్తో సిమ్ కార్డు రిజిస్టర్ అవుతుంది. ఆ నెంబర్ ద్వారా సైబర్ నేరాలు నమోదవుతాయి. ఐడి ప్రూఫ్ పోగొట్టుకున్నప్పుడు లేదా ఎవరైనా ఈ డాక్యుమెంట్స్ ని ఫోర్జ్ చేసినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటన్నింటితో మీకు సంబంధం లేకపోయినప్పటికీ ఆ నెంబర్ మీ పేరుపైనే రిజిస్టర్ అయి ఉండడం వల్ల అంతా మీ మెడకు చుట్టుకుంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మీ పేరుతో ఎన్ని సిమ్స్ అనుసంధానమై ఉన్నాయి అనేది చెక్ చేసుకోవడం మంచిది. మన ఆధార్ కార్డుల డేటా చోరీ చేసి మన పేరు మీద 5-6 సిమ్ములు తీసేసుకుంటే ఏజెంట్లకి కమిషన్ కోసం ఆశపడి చేసే కకృతి కొంతమంది చేసేవాళ్ళు, అందరూ అనే కాదు కానీ కొంతమంది అయినా చేసేవాళ్ళు. ఆ సందర్భంగా వీళ్ళు అప్లికేషన్ పెడతారు, ఫోను తీసుకుంటారు, సిమ్ము తీసుకుంటారు, కొన్ని రోజులు వాడి వదిలేస్తుంటారు ఆ సిమ్ములు. దానికి కూడా రూల్స్ వచ్చినాయి. ఎంత బ్యాలెన్స్ 20 రూపాయల కంటే తక్కువ బ్యాలెన్స్ ఎన్ని రోజులు కంటే ఎక్కువ ఉంటే ఆ ఫోన్ డీయాక్టివేట్ చేస్తామని కూడా కొత్త వస్తున్నాయి. సైబర్ నేరాలకి సిమ్ కార్డుల దుర్వినియోగం ఒక పాత్ర అవుతోంది. మన సిమ్ము ఇంటి పక్కన వాళ్ళు తెమ్మన్నారు, ఎదురుంటోళ్ళు తెమ్మన్నారు అనే చెప్పి వాళ్ళు దేనికి వాడతారో, వాళ్ళు మళ్ళీ ఎవరికిస్తారో తెలియని పరిస్థితులు ఉన్నప్పుడు ఇది ఇబ్బంది అయ్యే ఆస్కారం ఉంటుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే అసలు టెలికాం విభాగం తీసుకొచ్చిన సంచార్ సాథీ పోర్టల్ ఎలా పనిచేస్తుందో అవగాహనకు తెచ్చుకోవాలి. ముందుగా ఈ పోర్టల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత అందులో మొబైల్ నంబర్, ఓటీపీ ఎంటర్ చెయ్యాలి. ఇలా వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇలా వెరిఫై చేసినప్పుడు ఫలానా వ్యక్తి పేరు, వివరాల ఆధారంగా ఎన్ని సిమ్ కార్డుల కనెక్షన్స్ ఉన్నాయో తెలుస్తుంది. మీకు తెలియని నంబర్స్ అందులో కనిపించాయంటే వెంటనే ఆ పోర్టల్ ద్వారానే డియాక్టివేట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఏదైనా అనుమానం వస్తే మాత్రం వెంటనే సర్వీస్ ప్రొవైడర్కి కాల్ చేసి విషయమంతా వివరించడం చాలా మంచిది. సంచార్ సాథీ మొబైల్ యాప్ కూడా ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది. అందులో మేనేజ్ యువర్ యాక్టివ్ సిమ్ కార్డ్స్ ఆప్షన్లో వివరాలు చూసుకోవచ్చు.
కొన్ని విషయాల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉంటే సిమ్ కార్డు దుర్వినియోగం నుంచి తప్పించుకోవచ్చు. ఎవరైనా మీకు వాట్సాప్ ద్వారా కాల్ చేసి సిమ్ కార్డు మార్చుకోవాలని చెబితే అస్సలు నమ్మకూడదు. అధికారిక సర్వీస్ ప్రొవైడర్స్ ఎప్పుడూ వాట్సాప్ కాల్ చెయ్యరు అని గుర్తుంచుకోవాలి. అదే సమయంలో మీకు వచ్చిన ఓటీపీ లేదా పాస్వర్డ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయకూడదు. ఇక ఈ సిమ్ కార్డులు ఇస్తామని చెప్పినా నమ్మకూడదు. ఫలానా సర్వీస్ ప్రొవైడర్ అధికారిక సైట్లో ఈ సిమ్ కార్డు ఎలా తీసుకోవాలో వివరాలిస్తారు. వాటిని అనుసరించి మాత్రమే తీసుకోవడం మంచిది. లేదా నేరుగా సర్వీస్ సెంటర్కు వెళ్లి అక్కడి ప్రతినిధులతో మాట్లాడాలి. వ్యక్తిగత వివరాలు అడిగేవాళ్లని దూరం పెట్టండి. కొత్త ఫీచర్స్, సర్వీసుల గురించి చెబుతూ కాల్స్ చేస్తే వెంటనే తొందరపడకూడదు. ముఖ్యంగా వాట్సాప్ ద్వారా వచ్చే కాల్స్కి వీలైనంత వరకు దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోవడం ఇంకా మంచిది. ఇక చాలా మంది ఫోన్ పోయినప్పుడు దాని గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. పాత సిమ్ బ్లాక్ చేయించి డూప్లికేట్ సిమ్ తీసుకుని కొత్త ఫోన్లో వేసి వాడుకుంటున్నారు. అంటే కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం లేదు. ఈ కారణంగానే వేలాది ఫోన్లు దొంగల చేతికి చిక్కుతున్నాయి. అయితే సంచార్ సాథీ పోర్టల్లో లాస్ట్ మొబైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎఫ్ఐఆర్ కాపీ సహా మిగతా వివరాలన్నీ అందులో అప్డేట్ చేస్తే మీరిచ్చిన ఆల్టర్నేట్ నంబర్కి ఓ లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా అప్లికేషన్ స్టేటస్ని తెలుసుకోవచ్చు. ఇలాంటి ముఖ్యమైన ఆప్షన్స్పై అవగాహన పెంచుకోవలసిన అవసరం ఉంది. అప్పుడే కొంతమేర నష్టం నుంచి తప్పించుకోవచ్చు.